కర్నూలులోని సంతోష్ నగర్లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి 14 తులాల బంగారాన్ని అపహరించారు. అడ్డుకునేందుకు యత్నించిన బాధిత కుటుంబ సభ్యులను తోసుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలను అడ్డుకునే క్రమంలో మహిళకు గాయాలయ్యాయి. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ అని వెళ్ళాం సార్. 11 గంటలప్పుడు నీళ్ళు వస్తాయని 12:30 కల్లా వచ్చినాం సార్. అప్పటికే లోపల ఉన్నారు. మేము అంత ఇది చేసుకోలేదు. గేట్ సౌండ్ చేస్తారు, అక్కడొకరు ఇక్కడొకరు నిలబడినారు. లోపలనే ఇక్కడ అక్కడ గడి పెట్టుకున్నారు సార్. మాకు డౌట్ వచ్చింది. ఇంకా గడి పెట్టుకునేసరికి మా సౌండ్ విని అక్కడొకరు ఇక్కడ నిలబడినారు. వెనక ముందు మేము నిలబడినాం. వేసి తోసినారు మమ్మల్ని. తోసేసరికి మాకు మన చేతిలో బ్యాగ్ చూసుకొని బ్యాగ్ కోసం మేము తనలానాం సార్. ఆ మెట్ల మీద నుంచి జారుకుంటూ పోయినాము. స్కూటీకి బాగా తలబడింది. ఇంకా చేతులకి ఇట్లా అయింది, మోకాళ్ళకి బొట్టక నీళ్ళంతా ఇది నొప్పి చేస్తుంది సార్. మనకి అడిచినాం సార్. ఎవరు కూడా లేరు సార్. ఇక్కడ ఎంబడి పడినాం, అటు రోడ్డు వరకు ఎంబడి పడినాం సార్. వాడు ఇంకో స్కూటీ వేసుకొని పోయారు సార్. ఇద్దరు వచ్చినారు సార్. ఇంట్లో గోల్డ్ మొత్తం పోయింది సార్. 14 తులాలు సార్. ఇంకా ఏమైతే లేవు. ఆ గోల్డ్ మాత్రం ఉండే సార్, అది మాత్రం పోయింది సార్. మేము బ్యాంకుకి వెళ్ళేసి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, గడేసుకున్నారు లోపల. మేము ఆ సౌండ్ వినిపోయేసరికి వాళ్ళు బయటకు వచ్చేయడానికి రెడీగా ఉన్నారు వెనకాల నించొని. అది కరెక్ట్ సైడ్కి కరెక్ట్ తీసేసి ఇంకా మమ్మల్ని తోసుకొని వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యే ఉన్నారు. నేను ఇక్కడ నుంచి బ్యాగ్ పట్టుకున్నా, అట్లే లాక్కొని వెళ్ళిపోయినారు. వాళ్ళ స్కూటీ వరకు లాక్కొని వెళ్ళిపోయి ఇంకా అట్లా స్టార్ట్ చేసేసి గట్టిగా ఇట్లా ఇదిలించుకొని వెళ్ళిపోయినారు సార్.